నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన విషయం మనందరికీ తెలిసిందే. గతంలో జరిగిన సమావేశాలకు ఈ సమావేశాలకు ఎంతటి తేడా ఉందో మనం చూస్తున్నాము. మరి ఈ సమావేశాల ద్వారా బీజేపీ నేర్చుకోవాల్సిందేంటి? అనేక బిల్లులు పెండింగ్ లో ఉండడము, అలాగే అమిత్ షా 10 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం, సజావుగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరగకపోవడం, అనేక అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరగడం మనం ఇవన్నీ చూసాం. మరి ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పుల్లారావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. పుల్లారావు గారు నమస్తే అండి. ఏంటి వర్షాకాల సమావేశాలు ఈసారి బీజేపీకి కొంత కొరకరాని కొయ్యగాన్ని తయారయ్యాయని స్పష్టంగా తెలుస్తుంది. ఓవరాల్ ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి మీ బ్రీఫ్ అనాలిసిస్ ఏంటి? ఇది కొత్త కాదు. భారతదేశం పార్లమెంట్ లో అదేదో జరిగిందంటే ఇలా జరుగుతూ వస్తున్నాయి. ఆపోజిషన్ కూడా వాళ్ళు చేసేది ఏంటంటే ఇది ఒక రకంగా మనం ఏదో ఫైట్ చేస్తున్నామని చెప్పుకోవటానికి మెజారిటీ లేదు కాబట్టి చేస్తున్నారు. బీజేపీ కూడా మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, వాళ్ళు ఏమన్నా సరిగ్గా ఇంకా కరెక్ట్ చేయాలంటే చేసి ఉన్నది. వాళ్ళు కొత్త బిల్లు తీసుకురాకముందు బాగా అసెస్ చేసుకోవాలి. ఎంతవరకు పాస్ అవుతాయి, ఎంతవరకు పాస్ అవ్వో అసెస్ చేసుకోవాలి, సంప్రదించాలి. ఎవరిని సంప్రదించకుండా బిల్లులో ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళకి హక్కు ఉన్నది, అది మర్చిపోవద్దు. వాళ్ళు ఇష్టం వచ్చిన మెజారిటీ ఉన్నా చేస్తారు. కానీ ఈజీగా అవ్వాలంటే అందరితో సంప్రదించాలి. బిల్ ఇంట్రడ్యూస్ చేయకముందు చాలా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయాలి. ఎవరు దీనికి వ్యతిరేకిస్తారు, ఎంతో చేస్తారు, మనం ఎలా ఒప్పించాలి, ఇవన్నీ సీక్రెట్ గా చేయవలసిన పనులు ఏం చేయట్లేదు. మేము బిల్ ఇంట్రడ్యూస్ చేసాం, దేశానికి మంచిది, మీరు పాస్ చేయాలంటే అవ్వదు. పార్లమెంటరీ సిస్టమ్ లో అవ్వదు. అలాగే చాలా దేశాల్లో కూడా ఏ ప్రెసిడెంట్ అయితే అమెరికాలో ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడో ఆయన బిల్లులు పాస్ చేయరు పార్లమెంట్ లో. బ్రిటన్ లో కూడా అది ఉన్నది. అందరు సంప్రదింపు చేయాలి. అది కొద్దిగా వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. బిల్ ఇంట్రడ్యూస్ చేస్తారు, తర్వాత లోతు ఎంత ఉందో చూస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అలాగే అప్పుడు వ్యవసాయ బిల్ ఏదో ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరిని కన్సల్ట్ చేయలేదు. రాజ్యసభలో 12 గంటలకు ఇంట్రడ్యూస్ చేశారు, 1 గంట క్లియర్ చేశారు సెప్టెంబర్ ఆ సంవత్సరం. సో న్యాచురల్ గా పీపుల్ ఏం ఫీల్ అవుతారంటే మనం కన్సల్ట్ చేయలేదు. బిల్లు పాస్ అయ్యాక అపోజిషన్ వచ్చాక వ్యవసాయ బిల్లు ఫామ్ బిల్కి 50 మీటింగ్స్ కండక్ట్ చేశారు, కానీ ఉపయోగం ఏమున్నారు? బిల్లు పాస్ అయిపోయాక. సో ఇప్పుడు ఎస్సీఆర్ఏ బిల్లు కూడా అలాగే వచ్చింది. కాంట్రవర్సీస్ ఉంటాయి, తప్పదు, ఏదైనా పని చేస్తున్నప్పుడు. కానీ అందరిని కన్సల్ట్ చేయవలసింది చేయలేదు. డీలిమిటేషన్ బిల్లు మొన్న ఏప్రిల్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏదో అనుకున్నారు మహిళా పేరు మొదలు పెట్టేస్తే అయిపోతుంది, అవ్వలేదు. సో ఇది తప్పకుండా వాళ్ళు చేయవలసింది ఏంటంటే కేర్ఫుల్ గా అసెస్ చేయాలి. లెజిస్లేషన్ ఇంట్రడ్యూస్ చేసే టైంలో ఒకేసారి పెద్ద బిల్లు తెచ్చేయకుండా ఆ పాత బిల్లుకి కొన్ని కండిషన్స్ అటాచ్ చేస్తా ఉంటే సరిపడుతుంది, స్లోగా చేసేయచ్చు. సో అక్కడ అది ఫెయిల్ అవుతున్నారు. మరి ఏమన్నా పాఠాలు నేర్చుకుంటారంటే ఏ రాజకీయ నాయకుడు ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఏం నేర్చుకోరు. ఆ రూటే కరెక్ట్ అంటారు కాబట్టి. కానీ చూద్దాం, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొద్దిగా అలర్ట్ గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు స్టెప్స్ తీసుకుంటారు ఇది కరెక్ట్ చేసుకోవటానికి. బిల్స్ ఇంట్రడ్యూస్ చేయక పార్లమెంట్ డిస్టర్బ్ అవుతుంది, అది చేయడానికి 10 మంది ఉంటే చాలు, డిస్టర్బ్ చేస్తారు. సో అది వాళ్ళు కూడా చేస్తున్నందుకు బీజేపీ కూడా రియాక్షన్ ఏంటంటే మేము వచ్చి అక్కడ కూర్చుని మీతో మేము ఎందుకు అవమానం పడాలి, అమిత్ షా వచ్చి కూర్చొని మీరు వాకౌట్ ఎందుకు చేయాలి, ఏంటిది మీ ఇంటికి పిలిచి మాకు అవమానం చేసినట్టుగా, లేకపోతే అది కుదరదు. సో అది చెప్తారు. తర్వాత దీని గురించి ఎలక్షన్ ఓడిపోతారు, దీని గురించి ఎలక్షన్ గెలుస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి బిల్లులకు సంబంధించి సభ సజావుగా సాగాలని రాహుల్ గాంధీ గారి దగ్గరికి దూతను పంపించడము, రిక్వెస్ట్ చేయడము, కొంత సినారియో మారింది అన్నది ఇప్పుడు ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. దీని గురించి ఏమంటారు? తప్పకుండా మంచిది. ఇది పార్లమెంట్ లో మీరు ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రిగా ఉంటే టాక్టిక్స్ ఉండాలి. పార్లమెంట్ లో లెజిస్లేటివ్ అసెంబ్లీలో అది మెల్లిగా రిక్వెస్ట్ చేయటం. ఎందుకంటే ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, అంతా పవర్ మీ చేతిలో ఉన్నది. ఏం పోయింది, కొద్దిగా రిక్వెస్ట్ చేసి తలంచుకొని చేస్తే పని అవినా అవ్వపోయినా మీకు ఇబ్బంది ఉండదు. అది చేయటం తప్పులేదు. కానీ ఆయన కూడా అది స్వీకరించలేదు కాబట్టి ఆయన అందువల్ల అది వాళ్ళ నెక్స్ట్ టైం ఏ స్ట్రాటజీ తీసుకుంటారు ఇదే చేస్తారు. బీజేపీ ఇదే చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఇదే చేస్తారు. కానీ చిన్న చిన్న పార్టీలు ఎంపీలకి అసలు రోలే లేకుండా పోయి పార్లమెంట్ ఎవరు మాట్లాడరు. ఎంపీలు
వాళ్ళకి అటెన్షన్ లేదు. అది కూడా పెద్ద గ్రీవెన్స్ మాత్రం ఉన్నది చిన్న పార్టీల్లో. మిగతా పార్టీల్లో అసలు మనకు ఛాన్సే లేదు, పార్లమెంట్ లో ఎలక్ట్ అవ్వచ్చాం, రాజ్యసభకి దానికి ఎవరు మాట్లాడట్లేదు అనే ఆ ఫీలింగ్ కూడా ఉన్నది. సో ఉమ్. తప్పకుండా ఇది ఇలాంటి పొజిషన్ కంటిన్యూ అవుతే పార్లమెంట్ ఇంపార్టెన్స్ పోతాది, అపోజిషన్ కి ఓకే. పోతాది, గవర్నమెంట్ కి పోతాది. అంటే గతంలోనే మన మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించుకోవచ్చు, డీలిమిటేషన్ కి సంబంధించుకోవచ్చు, కొంత ఒంటెద్దు పోగడలకు పోయారు. అది ఊహించని రివర్స్ అటాక్ బీజేపీకి అయ్యింది అనేసి మీరు మీతో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అపోజిషన్ ని కొంత కన్సిడర్ లోకి తీసుకోవాలి, మసిపూసి మారేడుకాయ చేస్తామని అంటే ఇప్పుడు అక్కడ మెజారిటీ ఉంది కాబట్టి పాఠం నేర్చుకోకపోతే చాలా కష్టము అంటూ కూడా మీరు ఒక సూచన చేశారు. సీన్ కట్ చేస్తే మళ్ళీ ఈ వర్షాకాల సమావేశంలో డీలిమిటేషన్ బిల్ అనేది ముందుకెళ్లలేదు. ముజువాని ఓటుతోనే కొన్ని బిల్లుల్ని పాస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఏంటి, బీజేపీ ప్రాభవము మెల్లమెల్లగా తగ్గుతోంది, అపోజిషన్ వాయిస్ స్ట్రాంగ్ గా వినిపిస్తోంది అనేసి ఏమన్నా సంకేతాలు వెళ్తున్నాయా? అదేం లేదు. మీరు ఉమ్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక కంపారిజన్ ఇస్తున్నా. ప్రపంచం ఉమ్, అందరికీ హార్మోస్ జల్ సంధి ఉన్నదని తెలుసు. అవును. జల్ సంధిలో పవర్ఫుల్ కంట్రోలర్ ఎవరు? అమెరికా. కానీ ఉమ్, పవర్ లేకపోయినా చిన్న చిన్న అడ్డాలు పెట్టేసి ఇరాన్ కంట్రోల్ చేయొచ్చు. ఉమ్, రోజుకి 150 వెళ్ళి వాళ్ళ మీద ఒక చిన్న డ్రోన్ పంపిస్తే అన్ని ఆగిపోతున్నాయి. ఉమ్, సో అపోజిషన్ పవర్ అలాంటిది. వాళ్ళు పాజిటివ్ గా లేకపోయినా నెగిటివ్ గా ఉంటారు కాబట్టి ఉమ్. తప్పదు అగ్రిమెంట్స్, తప్పదు ఓకే. అలా అడిగిన కొన్ని చేయటం. ఆఖరికి వినకపోతే మెజారిటీతో ఓట్లు ఎంచుకోవటం పార్లమెంట్ లో వేరు. కానీ ఉమ్, ఎప్పుడు ముందల నుంచే మనకు విరోధులు, మనకి వీళ్ళు చేయరు, ఏ ఉపయోగం ఉన్నది మాట్లాడినా అంటాం కరెక్ట్ యాటిట్యూడ్ కాదు ఉమ్, పార్లమెంటరీ అఫైర్స్ కి. అది ప్రతిరోజు కొత్త రోజు. నిన్న జరిగిన మర్చిపో, ఉమ్, రేపు కొత్త రోజుగా తీసుకో. కొత్త రోజుగా తీసుకుని ఆఫర్ వెళ్ళి అడుగు. చేస్తారా చేయరా నీకు అనవసరం. ఉమ్. ఎవ్రీ డే ఒక న్యూ డే. పాత ఎస్. లాస్ట్ టైం ఎలా చేయలేదు అలా అని వదిలేయి. నీకు ఉమ్, అధికారం నీ చేతిలో ఉన్నది, యువర్ ఎంజాయింగ్ ఇట్. అలాంటప్పుడు ఇలాంటి కన్సెషన్స్ చేయాలి. ఉమ్, పార్లమెంటరీ అఫైర్స్ మిగతా మంత్రులు చాలా అలర్ట్ గా ఉండాలి. ఆ ఉమ్, అలర్ట్నెస్ లేదు. అలర్ట్నెస్ అంటే వాళ్ళతో బ్రిడ్జెస్ బిల్డ్ చేసుకోవాలి. అపోజిషన్ ఎంపీస్ తో ఇండివిజువల్ గా వాళ్ళతో టచ్ లో ఉండాలి. వాళ్ళకి కావాల్సిన పనులు చేయాలి, వాళ్ళకి స్పెషల్ ఉమ్. ట్రీట్మెంట్ ఇవ్వాలి, అడిగినవన్నీ చేయాలి. చేయాలి. అది ఓకే. పార్లమెంటరీ అఫైర్స్ లో ఉన్న సీక్రెట్. ఉమ్, వాళ్ళని లొంగేయాలి, మంచితనంతో ఫేవర్స్ చేయాలి, అడిగినవన్నీ చేయాలి. ఎంపీస్, అపోజిషన్ ఉమ్. ఎంపీస్ పవర్ ఉన్నది అది ఫీల్ అవ్వాలి. వెళ్ళి ఒక ఓకే. మంత్రిని అడిగితే ఏమన్నా అడిగితే చేసేస్తారు. ఉమ్, ఆ ఫీలింగ్ రావాలి. అది రావట్లేదు. ఇప్పుడు 15, 20, 30 సంవత్సరాల క్రితం అలాంటి ఫీలింగ్ ఉండేది. అది ఉమ్. తేవాలి బీజేపీ. అపోజిషన్ ఎంపీస్ అందరికీ ఇంపార్టెన్స్ ఇండివిజువల్ గా ఇవ్వాలి. ఇండివిజువల్ గా ఇస్తే ఈ టెంపర్ కొద్దిగా తగ్గిపోతుంది. దాని అంటే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కూడా కొంత పార్లమెంట్ లో ఏం సమాధానం చెప్తే ఎటెళ్తుందో అనేసి బీజేపీ అందుకే కొంత దీన్ని బ్యాలెన్స్ చేయలేకపోయిందన్న వాదన కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఏకీభవిస్తారా? అది మెయిన్ థింగ్ ఏంటంటే ఉమ్, భారతదేశంలో మన యాజిటేషన్ ఒక కొత్త ఏం కాదు. ఇలాంటి యాజిటేషన్ చాలా సార్లు జరుగుతాయి భారతదేశంలో, సక్సెస్ఫుల్ గా కూడా అవుతాయి. అవును. సక్సెస్ వచ్చాక పర్మనెంట్ సక్సెస్ వస్తుందా? వాళ్ళు మళ్ళీ వచ్చి మీటింగ్లు పెట్టిస్తే సాధిస్తారా? జనం కంటిన్యూస్ గా వస్తారా? అయినా మనం చూడాలి. ఉమ్, ఒక మీటింగ్ తో అయిపోతుందని నేను అన్నగాని వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్తారు? ఆ నది ఎంతవరకు వెళ్తాది? తర్వాత ఏదో నీట్ పరీక్షలో యూత్, జెన్జీ, ఈ ఎడ్యుకేషన్, కరప్షన్ అని బాగానే ఉన్నాయి. మార్క్ ఉమ్, పడితే ఏం అడుగుతున్నారు? ఒక సెక్షన్, అసలు ఒక సెక్షన్ అడిగేది చాలా సీరియస్ పాయింట్ అడుగుతున్నారు. ఇప్పుడు ఉన్న ఈ కాక్రోచ్ జనతా పార్టీని నువ్వు ఉమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ రిఫార్మ్ చేయాలంటున్నావు. ఎస్, ఉమ్, రిఫార్మ్ అంటే రిజర్వేషన్స్ తగ్గించేస్తావా, తీసేస్తావా? దానికి ఉమ్. జవాబు లేదు. ఓకే. దానికి జవాబు లేదు. ఎందుకంటే ఇలాంటి పాయింట్స్ చాలా క్రిటికల్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఉమ్, ఎంతవరకు వెళ్తారు మనం చూడాలి. ఒకటి మాత్రం నేను ప్రిడిక్ట్ చేస్తా, మళ్ళీ జంతర్ మంతర్లో వీళ్ళకి వెన్యూ ఇవ్వరు. ఢిల్లీ ఉమ్. సిటీలో వెన్యూ ఇవ్వరు. నేను ఇష్టం వచ్చిన ఓకే. చోట పెట్టుకో బయట అంట. అది అయిపోయింది. ఉమ్, ఢిల్లీలో వచ్చి జంతర్ మంతర్లో కూర్చుని, అది ఇక్కడ పార్లమెంట్ హౌస్ నుంచి 100 గజాలు, 200 గజాలు, గవర్నమెంట్ ఉమ్, ఆఫీసెస్ 100 గజాలు, పెద్ద పెద్ద ఆఫీసులన్నీ కొనౌట్ ప్లేస్ నుంచి 500 గజాలు, మెట్రో ఉమ్, స్టేషన్ నుంచి 500 గజాలు, రోజుకి
జంతర్ మంతర్ 2 సైజు మీద రోజుకి 5 లక్షలు 10 లక్షల మంది వెళ్తారు. ఉమ్, ఊరికి సెంటర్, ఏం తోచకపోతే వెళ్ళి కూర్చోవచ్చు అక్కడ. సో ఆ ప్లేస్ Okay. ఎవరి నో ఉమ్, క్వశ్చన్. వాళ్ళు వచ్చి, ఓకే. ఎందుకంటే ఆ ప్లేస్ ఇస్తే, ఆ ప్లేస్ ఆక్రమించేస్తే ఒక పట్నం ఆక్రమించేసినట్టుగా వస్తారు. అది ఉమ్, నేను అంటున్నా, అంటే నాకు చెప్పారు, నేను స్ట్రాటజీ అన్నా మొత్తం చూసిన దాన్ని బట్టి చెప్తాను. జూన్ 6 ఓకే. చూసా, జూన్ 20 చూసా, ఆ మూమెంట్ బలం వచ్చింది. సోనం వచ్చి ఫాస్ట్ చేశాక అలాంటి వాళ్ళు లేకపోతే ఏమవుతుంది చూడాలి. సో అంత ఈజీగా ఓకే. ఇదేదో పర్మనెంట్ అపోజిషన్, పర్మనెంట్ సక్సెస్ అట్లేదు, చూడాలంటే. నిజంగా మీరు అన్నట్టు ఈ మార్పు అంటే అపోజిషన్ లో ఉన్న వాళ్ళకైనా స్వపక్షంలో ఉన్న వాళ్ళకైనా ఎంపీలందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి, ఆ ప్రాధాన్యత పెరగాలి, ఆ దిశగా మార్పు వస్తే బాగుంటుందని ఒక మంచి వాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు సార్. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.